స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కల్వకుంట్ల కవిత. మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ భవన్కు పంపించారు. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా. నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే, పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా. నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. తను ఏ పార్టీలోనూ చేరటం లేదని, జాగృతి కార్యకర్తలు మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని, జాగృతి కార్యకర్తలు మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు కవిత. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. ప్రెస్ మీట్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలపై ఆరోపణలు చేశారు. తన సస్పెండ్కు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ఆ పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి తరఫున బీఆర్ఎస్ పార్టీకి చెప్పి 41 నియోజకవర్గాల్లో పర్యటించాను, పార్టీ నేతలకు తెలియజేశాను, పార్టీ కండువా వేసుకొనే 41 నియోజకవర్గాల్లో తిరిగాను, కానీ ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి సైతం కవిత రాజీనామా చేశారు. జాగృతి నాయకులు కొంతమందిని బీఆర్ఎస్ కార్యాలయానికి పంపించి పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను జాగృతి నాయకులతో కలిసి బీఆర్ఎస్ ఆఫీసులో అందజేశారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వద్దకు మరికొంతమంది జాగృతి నాయకులను పంపి స్పీకర్ ఫార్మాట్లో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు చిట్చాట్లో భాగంగా కొన్ని అంశాలు మళ్ళీ కవిత తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్లో నా ఫోన్తో పాటు మా సిబ్బంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అదేవిధంగా కేటీఆర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ను హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావు ఈ ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్లు చేయించారు. అదేవిధంగా నేను భవిష్యత్తులో పొలిటికల్గా ఏ ప్లాట్ఫామ్తో ముందుకు వెళ్ళినా, అంటే తెలంగాణ జాగృతితో ముందుకు వెళ్ళినా, ఇంకా ఏదైనా జెండాతో బ్యానర్తో ముందుకు వెళ్ళినా కేసీఆర్ ఫోటోతోటే ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా
కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారంటూ కూడా కవిత స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఫామ్ హౌస్లో మొదట కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి, నేను నా తండ్రి కేసీఆర్కు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ మొదటిసారిగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె బహిరంగంగా మాట్లాడారు. ఈరోజు చిట్చాట్లో భాగంగా సంతోష్ రావు కేసీఆర్కు నేను రాసిన లేఖను లీక్ చేశారంటూ కూడా కవిత చిట్చాట్లో భాగంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ అంశంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కవితకు మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ తర్వాత తన తండ్రి కేసీఆర్కు కవిత లేఖ రాయడం, ఆ లేఖ బయటికి రావడంతో ఆ లేఖ ఎవరు లీక్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ మొదట బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మాట్లాడారు. రెండోసారి పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ అంశాలు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం లాంటి అంశాలు, జగదీష్ రెడ్డిపై కామెంట్స్, తాజాగా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా కవిత చేసిన కామెంట్స్ మాత్రం పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఓడించే కుట్ర చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి కేసీఆర్ ఓటమికి కుట్ర చేశారంటూ కూడా ఆమె ఘాటుగానే మాట్లాడారు. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి నేతలు జగ్గారెడ్డి కావచ్చు, విజయశాంతి, అదేవిధంగా జగ్గారెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు, ఈ ముగ్గురు నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి హరీష్ రావే కారణం అంటూ కూడా కవిత మాట్లాడిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే కవిత రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు రియాక్ట్ కాలేదు. నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో అనే కారణాలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్, అదేవిధంగా తక్కెలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ ఇద్దరి పేర్లతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి మహిళా నేతలతో ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు మనోభావాలు దెబ్బతినకుండా వారు డిమాండ్ చేస్తున్న మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరోవైపు కవిత మాత్రం కేసీఆర్కు నన్ను సస్పెండ్ చేయడం ఇష్టం లేదు, కేసీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారంటూ కూడా కవిత అంటున్నారు. ఇక రాజకీయ భవిష్యత్తు అంశానికి సంబంధించి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బీసీల దగ్గరికి వెళ్తాను, అదేవిధంగా తెలంగాణలో ఉన్న మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు వీరందరితో చర్చించి పొలిటికల్గా, రాజకీయంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా వెళ్ళాలన్న దానిపై క్లారిటీ ఇస్తానంటూ చెప్పారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీల్లో చేరనంటూ కూడా కవిత క్లియర్ కట్గా చెప్పారు. అదేవిధంగా షర్మిలతోటి పోలుస్తున్నారు, నేను షర్మిల అవుతాను, కేసీఆర్ అవుతాను, అది కూడా తెలంగాణ ప్రజలు తెలుస్తారు, మొత్తానికి నా రాజకీయ భవిష్యత్తు తెలంగాణ ప్రజల మీదనే ఆధారపడి ఉందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే నిన్న పార్టీ మధ్యాహ్నం 2 గంటలకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. మరోవైపు పార్టీలో ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఆమె డైరెక్ట్గానే వివరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో, అదేవిధంగా ఇతరత్ర వేదికల్లో కవిత టార్గెట్గా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక రాబోయే రోజుల్లో కవిత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆమె ఎట్లాంటి అడుగులు వేస్తారు, ఇప్పటికే తెలంగాణ జాగృతి నుంచి ఆమె ఆ బ్యానర్ తోటే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే బ్యానర్తో ముందుకు వెళ్తారా, పొలిటికల్గా ఇంకేదైనా పేరుతో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఆమె రాజకీయంగా ఏం చేస్తారనేది ఆమె 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తానని చెప్పారు. కాబట్టి ఈ కవిత రాజీనామా, పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అందరూ ఊహించినట్లుగానే నిన్ననే భావించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమెను కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 2028 జనవరి వరకు పదవీ కాలం ఉంది. అయినప్పటికీ పార్టీ సస్పెండ్ చేయడం, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయాల్సి రావడంతో కవిత ఎమ్మెల్సీ పదవికి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.